ఇండియా పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. ఇక పాకిస్తాన్ చైనీస్ PL-15 మిసైల్ సిద్ధం చేసుకొని రెడీగా ఉంది. మరోపక్క ఇండియా కూడా JF-17 జెట్స్తో లాంగ్ రేంజ్ మిసైల్స్తో పాకిస్తాన్లోని నగరాలతో పాటు గ్రామాలను గురిచేసి పెట్టి సిద్ధంగా ఉంది. అలాగే ఇండియా సరిహద్దుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో పాక్ సైనికులు సెల్ఫ్ ప్రొపైల్డ్ గన్లతో దూసుకురావడానికి సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే నివురుగప్పిన నిప్పులా తయారైంది. ఇక ఇండియాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే పాకిస్తాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానల్స్ ను బ్లాక్ చేసింది. కాగా వీటన్నిటికీ కలిపి సుమారు 63 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. కేంద్ర హోంశాఖ సిఫారసుల మేరకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ ఛానల్స్ పై చర్యలు తీసుకుంది. ప్రత్యేక కథనంలో సరిహద్దుతో పాటు పాక్ యూట్యూబ్ ఛానల్స్ పై తీసుకున్న చర్చల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. పెహల్గాంలో భారత పర్యాటకులపై దాడి చేసి 26 మందిని టెర్రరిస్టులు అత్యంత అమానుషంగా కాల్చి చంపిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. పాక్పై ప్రతీకారం తీసుకోవడానికి ఇండియా సిద్ధంగా ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ కూడా సరిహద్దుకు పెద్ద ఎత్తున తమ బలగాలను మోహరించింది. చైనీస్ PL-15 మిసైల్ను సిద్ధం చేసుకుని రెడీగా ఉంది. అలాగే ఇండియా విషయానికి వస్తే JF-17 జెట్స్తో పాటు లాంగ్ రేంజ్ మిసైల్స్ను పాకిస్తాన్కు చెందిన నగరాలతో పాటు గ్రామాలపై గురిపెట్టి సిద్ధంగా ఉంది. అలాగే పాక్ ఆర్మీ భారత సరిహద్దుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో సైనికులు స్పెల్ ప్రొఫైల్డ్ గన్నులను ఇచ్చి తరలించింది. ఇక పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే చైనా నుంచి అడ్వాన్స్డ్ PL-15 ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ షిప్మెంట్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆదివారం నాడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ స్వాట్ సైడ్ షరీఫ్ ఎయిర్పోర్ట్, స్కార్డ్, ఖాద్రీ ఎయిర్ బేస్ల్లో ఎయిర్ ఫోర్స్ను అప్రమత్తం చేసింది. యూరో-ఏషియన్ టైమ్స్ సమాచారం ప్రకారం చైనా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు ఎక్స్పోర్ట్ మోడల్ PL-15E విమానాల్ని డెలివరీ చేస్తుందని వెల్లడించింది. కాగా ఇవి ఎక్స్పోర్ట్ మోడల్ కాదని వెల్లడించింది. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో చైనా నుంచి పాకిస్తాన్ అత్యవసరంగా PL-15E మోడల్ను దిగుమతి చేసుకుంది. అయితే PL-15S ఎక్స్టెండెడ్ రేంజ్ యుద్ధ విమానాలు తీసుకుని ఉంటే పాకిస్తాన్ పైలట్లు ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్లను దూరం నుంచే టార్గెట్ చేసుకునే అవకాశం ఉండేదని యూరో-ఏషియన్ టైమ్స్ వెల్లడించింది. ఇక ఇండియాకు చెందిన ఇండియన్ నేవీ మాత్రం లాంగ్ రేంజ్ దాడులకు సిద్ధంగా ఉంది. కాగా ఆదివారం నాడు ఇండియన్ నేవీ పలు యాంటీ షిప్ ఫైరింగ్లను విజయవంతంగా నిర్వహించింది. యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇండియన్ నేవీ యుద్ధానికి పూర్తిగా సన్నద్ధంగా ఉన్నామని తెలిపింది. దేశ సముద్ర జలాలను కాపాడుకోవడానికి ఇండియన్ నేవీ ఏ సమయంలోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుందని పేర్కొంది. కాగా ఇండియన్ నేవీ సముద్ర జలాల నుంచి ఫైరింగ్ చేసిన వీడియోలను విడుదల చేసింది. కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ జనరల్ అనిల్ చౌహాన్ మధ్య రహస్య భేటీ జరిగింది. అయితే వీరి మధ్య జరిగిన చర్చల వివరాలు మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు. కాగా ఇరువురి మధ్య పెహల్గాం అంశం చర్చకు వచ్చినట్టు భావిస్తున్నారు. మొత్తానికి సరిహద్దులో మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి మాత్రం నివురుగప్పి నిప్పులా తయారైంది. ఇక సోమవారం నాడు భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానల్స్పై కొరడా జులిపించింది. పాక్కు చెందిన అతిపెద్ద యూట్యూబ్ ఛానల్స్ను బ్లాక్ చేసింది. పెహల్గాం టెర్రర్ దాడులను ఈ బుడ్డ ఛానల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రభుత్వం మండిపడింది. ఈ 16 యూట్యూబ్ ఛానల్స్కు 63 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాటిలో అతిపెద్ద న్యూస్ ఛానల్స్ డాన్ న్యూస్, సమా టీవీ, ARY న్యూస్, బోల్ న్యూస్, రఫ్తార్, జియో న్యూస్, సునో న్యూస్ లాంటివి ఉన్నాయి. కాగా ఈ బుడ్డ ఛానల్స్ పెహల్గాం టెర్రర్ దాడులపై దుష్ప్రచారం చేయడంతో పాటు అనవసరంగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇండియన్ ఆర్మీతో పాటు భారత భద్రతా దళాలకు సంబంధించి తప్పుడు సమాచారం అందిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు ప్రముఖ పాక్ క్రికెటర్ షోయబ్ అఖ్తర్కు చెందిన యూట్యూబ్ ఛానల్స్ కూడా బ్యాన్ చేసింది. ఈ ఛానల్కు 3.5 మిలియన్ సబ్స్క్రైబర్లున్నారు. కాగా పైన తెలిపిన యూట్యూబ్ ఛానల్స్ను పాకిస్తాన్కు చెందిన
ప్రముఖ జర్నలిస్టులు ఇర్షాద్ భట్టి, ఆష్మా షిరాజీ, ఉమర్ చీమా, మునిబ్ ఫారూక్ల ఛానల్స్ను ఇండియన్ యూజర్స్ కోసం బ్లాక్ చేశారు. వీటితో పాటు ఇతర ఛానల్స్ పాకిస్తాన్ రెఫరెన్స్, సమా స్పోర్ట్స్, ఉజైర్ క్రికెట్, రాజీనామా లాంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాటిని కూడా బ్యాన్ చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సిఫార్సు మేరకు ఈ ఛానల్స్పై చర్యలు తీసుకున్నారు. ఈ ఛానల్స్ భారత్కు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా ఇరు మతాల మధ్య విద్వేషం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా పహల్గామ్ టెర్రర్ దాడుల తర్వాత వీరు విచ్చలవిడిగా ఇండియాను లక్ష్యంగా చేసుకుని తమ ఛానల్స్లో ఇండియాకు వ్యతిరేకంగా విషయం కక్కుతున్నాయి. ఇక ఇండియాకు చెందిన ఉత్సాహవంతులైన యూజర్లు బ్యాన్ చేసిన ఈ ఛానల్స్ను చూడాలనుకుంటే కుదరదు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఛానల్స్ను బ్యాన్ చేసినట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. మరిన్ని వివరాలు కావాలనుకుంటే గూగుల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ను చూడొచ్చని సలహా ఇచ్చింది. పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్తో పాటు బ్రిటన్కు చెందిన బీబీసీ రిపోర్టింగ్పై కూడా భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పహల్గామ్లో జరిగిన టెర్రర్ దాడుల్లో పాల్గొన్న వారిని బీబీసీ మిలిటెంట్లు అంటూ సంబోధించడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. మిలిటెంట్ అనే పదాన్ని ఉపయోగించడాన్ని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. వారిని టెర్రరిస్టులని సంబోధించాలని పేర్కొంది. ఇంత పెద్ద టెర్రర్ దాడి జరిగి 26 మంది చనిపోయి పలువురు గాయపడితే దాన్ని బీబీసీ తేలిగ్గా మిలిటెంట్లు కాల్చి చంపారంటూ రిపోర్టింగ్ చేయడం పట్ల భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సంఘటన తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేసింది బీబీసీ. కాగా కాశ్మీర్ మిలిటెంట్లు దాడి తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఇండియన్స్కు వీసాలను సస్పెండ్ చేసిందని వెల్లడించింది. కాగా బీబీసీ రిపోర్టింగ్పై కేంద్ర ప్రభుత్వం బీబీసీ ఇండియా హెడ్ జాకీ మార్టిన్కు లేఖ రాసి రిపోర్టింగ్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా బీబీసీ గత వారం ఓ ఆర్టికల్ ప్రచురించింది. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ కాశ్మీర్లో 26 మంది టూరిస్టులను కాశ్మీరీ మిలిటెంట్లు కాల్చి చంపిన తర్వాత ఇండియా పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఇండియాకు పాక్ గట్టిగా బుద్ధి చెప్పిందని ఆర్టికల్లో ప్రస్తావించింది. ఇదిలా ఉండగా న్యూయార్క్ టైమ్స్ కూడా పహల్గామ్ టెర్రర్ దాడులను మిలిటెంట్ దాడులుగా రిపోర్టింగ్ చేయడం పట్ల యుఎస్ సెనెట్ ప్యానెల్ తీవ్రంగా మండిపడింది. దాడి తీవ్రతను తగ్గించి చూపిస్తున్నారని యుఎస్ సెనెట్ ప్యానెల్ న్యూయార్క్ టైమ్స్పై ధ్వజమెత్తింది. కాగా పాకిస్తాన్కు చెందిన బుడ్డ ఛానల్స్ భారత్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడంతో పాటు విషయం కక్కడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఛానల్స్ను బ్లాక్ చేసింది. ఇండియాలో పెద్ద ఎత్తున సబ్స్క్రైబర్లున్న ఈ బుడ్డ ఛానల్స్ ఇండియన్ వ్యూస్ దయా దాక్షిణ్యాల వల్ల పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకుంటున్నాయి. అయినా ఇండియాపై కాస్తంత కనికరం కూడా లేకుండా విషయం కక్కుతుంటాయి. అందుకే ప్రభుత్వం ఈ ఛానల్స్పై కొరడా జులిపించింది. దీనికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ఖచ్చితంగా అభినందించాల్సిందే.